హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ ఒక ఆర్టికల్ చూసాను అనమాట. ఇదేంటంటే ఆ ఆర్టికల్ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది అసలు ఒక్కొక్క కరెన్సీకి ఒక్కొక్క వాల్యూ ఎందుకు ఉంటుంది. 1947లో మీరు చూసుకుంటే $1 3.3 రూపీస్ ఎంతో గూగుల్లో చూశాను. అదే ఈ రోజు అయితే 85+ ఉంది. అసలు ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది అనేది మీకు ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్గా సపోజ్ ఒకే రోజు మీకు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి అనుకుందాం. ఒకటి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది అనుకుందాం, ఒకటి ఏదో చిన్న హీరో సినిమా రిలీజ్ అయింది అనుకుందాం. సపోజ్ నితిన్ సినిమా రిలీజ్ అయింది అనుకుందాం. మీరు ఏ సినిమాకి వెళ్తారు? ముందు ఎన్టీఆర్ సినిమాకి వెళ్తారు, ఎందుకంటే ఎన్టీఆర్ కొంచెం ఫామ్లో ఉన్నాడు, ఎన్టీఆర్ స్టార్ హీరో, కొంచెం సూపర్ స్టార్ కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు నితిన్ సినిమా టికెట్ 100 రూపీస్గా దొరుకుతుంది, ఎన్టీఆర్ సినిమా 500 రూపీస్ పెట్టినా కానీ దొరకదు, ఎందుకంటే డిమాండ్ వల్ల. సో డిమాండ్ సప్లై అనాలిసిస్ చూసుకుంటే డాలర్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది వరల్డ్ మార్కెట్లో, అందుకనే డాలర్ వాల్యూ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒక జింబాబ్వే కరెన్సీ తీసుకుంటే అది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే దానికి డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి, అది ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం కాబట్టి. సో ఇదొక రీజన్, డిమాండ్ ఫర్ కరెన్సీ మేక్స్ ఇట్ మోర్ కాస్ట్లియర్ అనమాట. రెండు వచ్చేసి ఇన్ఫ్లేషన్ అనమాట. మీకు మళ్ళీ సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే, మీరు మీ చిన్నతనంలో ఒక స్టార్ హీరో సినిమా ఫస్ట్ డే టికెట్ ఒక 30 రూపాయలు ఉండేది, ఇప్పుడు 500-600 ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనమాట, మన కరెన్సీ వాల్యూ పడిపోతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్లో ఒక పర్టికులర్ ఒకే క్యాడర్లో జాబ్ ఉన్నాడు, 1990లో జాయిన్ అయ్యంటే వాడి శాలరీ 500 ఉండేది, ఇప్పుడు 50,000 సేమ్ జాబే. ఎందుకంటే అది ఇన్ఫ్లేషన్ అనమాట, ఎందుకంటే మనీ ఇండియన్ రూపీ లూజింగ్ ఇట్స్ వాల్యూ. సో ఇన్ఫ్లేషన్ అనమాట. ఇదే ఇన్ఫ్లేషన్ అమెరికన్ డాలర్లో చూసుకుంటే మీకు చాలా తక్కువ ఉంటుంది. డాలర్కి మనకి 6% అలా ఉంటే వాళ్ళకి 1%, 2% అలా ఉంటుంది. ఈ పర్సంటేజ్ నెంబర్లు కొంచెం వేరీ అవ్వచ్చు, కానీ జస్ట్ మీకు ఆ వేరియేషన్ కోసం చెప్తున్నాను. సో ఈ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఇంగ్లాండ్ వాడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు, ఇక్కడ ఒక ఎంఆర్ఎఫ్, ఇక్కడ ఒక టైర్ల కంపెనీ ఉంది, అక్కడ సేమ్ టైర్ల కంపెనీ ఉంది, కానీ వాడు అమెరికా సేమ్ కంపెనీ కాదు, సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాం, వాడు అమెరికన్ కంపెనీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు, ఎందుకంటే అమెరికాలో ఎక్కువ స్టెబిలిటీ ఉండడం వల్ల. అదొక రీజన్ అయితే ఆ చిట్టి బ్రేక్ అయింది. రెండో పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అనమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, సపోజ్ మా తాతయ్య టైంలో మా తాతయ్య కనుక ₹1 దొరికితే, మా తాతయ్య ₹1 సినిమాకి వెళ్ళి బిర్యానీ తినేసి ఇంకో సినిమా కూడా చూసి ఇంటికి వచ్చేవాడు ₹1. ఇప్పుడు ₹1 ఆశా చాక్లెట్ కూడా వస్తుందో రాదో డౌట్. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అప్పుడు ₹1, ఇప్పుడు ₹1 ఒకటి కాదు, ఇప్పుడు ₹100 అప్పుడు ₹1 సమానం అనమాట. ఈ మనీ లూజింగ్ ఇట్స్ వాల్యూ విత్ టైం, దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది ఎందుకు ఇన్ఫ్లేషన్ వస్తుందంటే రకరకాల కారణాలు ఉంటాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కవర్ చేస్తాను. సో ఇన్ఫ్లేషన్ ఏ కరెన్సీకి తక్కువ ఉంటుందో ఆ కరెన్సీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ కరెన్సీకి సపోజ్ యావరేజ్గా ఇన్ఫ్లేషన్ ఒక 5%, 6% ఉందనుకుందాం. అమెరికాకి చాలా తక్కువ ఉంటుంది, అమెరికన్ డాలర్కి. సో అమెరికా డాలర్ కొనడానికి, అమెరికా డాలర్ కొని దగ్గర పెట్టుకుంటే సేఫ్ అనుకుంటారు ఎవరైనా. సో అందుకని అమెరికన్ డాలర్కి డిమాండ్ ఉంటుంది అనమాట, అందుకని అమెరికా డాలర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక స్టెబిలిటీ అనమాట. ఇప్పుడు ఏ కంట్రీ స్టేబుల్గా ఉంటే ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే సపోజ్ ఒక కంట్రీ ఉంది, అమెరికానే ఉంది, ఆ కంపెనీకి వెళ్ళి కంపెనీ పెట్టుకునే అవకాశం వస్తే ఎవరైనా ఆ కంట్రీలో పెట్టుకుంటారు. స్టేబుల్గా ఉన్న ఎకానమీకి జనం వెళ్ళటానికి కానీ అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇష్టపడతారన్నమాట. అదే వాటి యొక్క గ్రేట్ అడ్వాంటేజ్, అందుకే ఆ కరెన్సీస్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనమాట. మీ దగ్గర నిజంగా మీరు ఎఫర్ట్ చేయగలిగిన డబ్బులు ఉంటే ఎవరైనా జర్మన్ మేడ్ కార్స్ కొంటారు, ఎందుకంటే ఆ కార్స్ మీద ఒక పర్టికులర్ డిమాండ్ ఉంది, వాల్యూ ఉంది, ఒక స్టేబుల్ మార్కెట్ ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు మీరు జర్మన్ కార్ కొనాలంటే ఎలా కొనాలి? ఖచ్చితంగా జర్మన్ దగ్గరికి వెళ్ళి ఆడేదో కరెన్సీలో ఆడు చెప్తాడు, ఆ కరెన్సీలోనే ఇవ్వాలి మీరు. సో ఖచ్చితంగా మీ ఇండియన్ రూపీస్ని ఆ కరెన్సీలోకి మార్చాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా అదే రేంజ్ కారు ప్రొడ్యూస్ చేయగలిగితే అక్కడ వచ్చి ఇక్కడ కొంటారు. సో మనకు అక్కడ వాటి మీద డిమాండ్ ఉన్నప్పుడు అక్కడ కరెన్సీలోనే వాటిని కొనాలి, కాబట్టి మన కరెన్సీ కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాటి కరెన్సీకి డిమాండ్ పెరుగుతుంది అనమాట. సో అందుకని మీకు బ్రాండెడ్ ఐటమ్స్, మనం ఎంతసేపు మన ఫారిన్ కంట్రీ బట్టలు, ఫారిన్ కంట్రీ
ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడుతున్న సేపు డాలర్ ఆర్ మీరు ఏ కంట్రీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటే ఆ కంట్రీకి ఆ కరెన్సీకి వాల్యూ పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో అంటే నాట్ జస్ట్ ప్రొడక్ట్స్ కూడా కాదు, మీరు సపోజ్ అక్కడ ఇంకేదైనా వాడుకున్నారు, మీరు టూరిజంకి వెళ్ళారు, ఆబ్వియస్లీ మీరు ఇండియన్ రూపీస్ని అమెరికన్ డాలర్కి కన్వర్ట్ చేయాలి. సో అలా కూడా డిమాండ్ పెరుగుతుంది అనమాట. సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాట్ ఎవర్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అయినా అవ్వచ్చు, ఎక్స్పోర్ట్ ఆఫ్ పీపుల్ అయినా అవ్వచ్చు, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఏదైనా అవ్వచ్చు. సో మీరు మీకు ఆ కంట్రీలో ఏ కంట్రీ నుంచి అయితే మీరు ఎక్కువ వాడుకుంటున్నారో ఆ కంట్రీ కరెన్సీకి ఎక్కువ డిమాండ్ వస్తుంది. సో ఆ కంట్రీ కరెన్సీకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటుంది ఒక కరెన్సీ వాల్యూ ఎక్కువ ఎందుకు ఉంది, ఒక కరెన్సీ వాల్యూ తక్కువ ఎందుకు ఉంది అని. మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. గుడ్ నైట్.